ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 18, 19, 20, 21 ఈ తేదీలో ఏం జరగబోతుందో కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీరు కల్లో కూడా ఊహించిన మార్పును చేర్పులు చూడగలుగుతారు. మీ జీవితంలో ఈ 4 రోజులు ఎటువంటి ప్రభావం మీ పైన చూడబోతుంది, అలానే ఎలాంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి, అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిమాణాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభ అంటే నిండుకుండ. నిండా ఏ విధంగా అయితే నీరు ఎలా ఉంటాయో అలానే కుంభరాశి వరకు మనస్తత్వం కూడా నిండుకుండలాగే ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. నిండుకుండ అంటే కుండ నిండా మనం నీటిని పోసినప్పుడు ఆ కుండలో కొన్ని నీళ్లు చూడండి, ఒక్క చుక్క కూడా మనకి కింద పడవు. ఆ కుండ తొనకకుండా అదేవిధంగా ఈ కుంభరాశి వరకు మనస్తత్వం కూడా అలానే ఉంటుందండి. నిండా నీళ్లు నిలిపితే ఎలాగైతే ఉంటుందో వీరి యొక్క మనస్తత్వం, వీరిని ఎవరైనా కానీ కదిలించాలి అని చెప్పి చూసినా, డిస్టర్బ్ చేయాలని చెప్పి చూసినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరండి. వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. రెచ్చగొట్టితే రెచ్చిపోయి మనస్తత్వం కూడా కాదండి. వాళ్ళు ఆవేశపడే విధంగా చేయండి, ఆవేశపడరు కూడా. ఎవరు కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎవరికి కూడా తెలియదు. వారి సొంత విషయాల్లో ఎవరైనా కానీ చెయ్యి పెట్టినప్పుడు, సొంత విషయాలు అనవసరంగా వారి విషయాలు తలదూర్చినప్పుడు వారికి చాలా విపరీతమైన కోపం వస్తుందని. అలా వారి యొక్క పర్సనల్ విషయాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే తప్ప వేరే విషయాల్లో అస్సలు రియాక్ట్ అవ్వరండి. అలానే వీరు చాలా తెలివైన వారండి. అంతేకాకుండా మేధావులుగా ఉంటారు. అలాగే ఆవలిస్తే పేగులు లెక్క పెడతారండి. అలా ఆవలించగానే పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఈ కుంభరాశి జాతకు. బయటికి ఎలా ఉంటారంటే అస్సలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళేంటి ఏం పట్టించుకోరు, ఇంత పిచ్చోళ్ళ ఇంత అమాయకులుగా అన్నట్టు కనిపిస్తారు. కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకి ఏం తెలియదు అనుకున్న వాళ్ళకి తెలియదు అన్నట్టుగా వీరు ప్రవర్తన అనేది ఉంటుంది. అన్నీ తెలుసు, ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగిన వ్యక్తులేనండి. కాబట్టి కష్టజీవులు ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేస్తుంటారండి. ఏదైనా కానీ రియాక్ట్ అవ్వాలి అంటే అలా అంచనాలు వేస్తారు. అలా ఏదైనా ఒక విషయం జరుగుతున్న చెప్పేసి ముందుగానే చెప్తారు. అలాగే మామూలుగా కొంతమంది చూడండి, చిన్న చిన్న విషయాలకే ఓవర్ రియాక్ట్ అవుతారు, ఓవర్గా అరుస్తారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటారు. అంతా కూడా పెద్దగా అవసరం లేదు, కోపం తెచ్చుకుంటారు. అంతలోనూ పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాలు కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు గయాళ్ళు, వీళ్ళు ఏ విధంగా అరుస్తారు, నోరుకొచ్చినట్టు గడుపుతారు అన్నట్టు చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ కుంభరాశి వారు మాత్రం చాలా తెలివైన వారండి. చాలా సైలెంట్గా ఉంటారు. ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు ఎలా ఎక్కడ అంతవరకు మాత్రమే ఉంటారు. అలాగే భగవంతుడు రాసిపెట్టి ఉంటే తప్పకుండా మనకు దగ్గరికి వస్తుంది, లేదంటే లేదని చెప్పి విడిచిపెడతారు. అలా ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఈ జూలై మాసంలో 4 రోజులు చాలా బిజీగా ఉంటారండి. వీరు మానసికమైన ఒత్తిడి అనేది, మానసిక పరమైన ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది. మీరు చేయవలసినటువంటి పని మీద ఉంటుంది. కొన్ని పనులు పెండింగ్లో పెట్టుకుని ఉంటున్నారు. అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో, ఈ 4 రోజుల్లో. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా మీరు ఈ 4 రోజుల్లో పూర్తి చేసుకుంటారండి. అలాగే మీ కష్టానికి తగినట్టు ప్రతిఫలాన్ని కూడా చూస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు. అలానే మీ పిల్లల యొక్క టాలెంట్ని కూడా చూసి, లేదంటే వారి యొక్క తెలివితేటలు కానివ్వండి, వాటిని చూసి మీరు చాలా అంటే చాలా చక్కగా చదువులో వారికి ఎదిగేటువంటి మంచి విషయాలు ఇంకాస్త ఎక్కువగా చెప్తారండి. దాన్ని బట్టి మీ యొక్క మాటలు విని మీ సంతానం కూడా, మీ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. అలాగే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా మన బిడ్డల కోసమే కదా. కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా ఉంటే చక్కగా మనం వారి కోసం ముద్దుగా మాటలతో వారితో ఆడుతూ పాడుతూ వారితో కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలను చూసుకుంటే చాలు, అంతకన్నా కూడా ఇంకేం సంతోషం ఉండదు. కాబట్టి వారి కోసం కొంచెం గంభీరంగా కోపంగా కాకపోయినా ముద్దుగా వారికి ఇష్టమయ్యేటంగానే మంచిగా మాట్లాడండి. వారు అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల పెద్ద పొరపాట్లు ఏం కాదండి. మన బిడ్డల కోసమే మనం అలవాట్లను కొన్ని నష్టాలు ఏమీ లేదు.
ఇక అలాగే వీరి భార్యాభర్తలు లాంటి అంటే ఏదైనా జీవిత భాగస్వామ్యం కోసం మంచి ప్రణాళికను వేసుకుంటారు. చదువులు ఆటంకాలు ఉండవు. అలాగే ప్రతి క్షణం కూడా కుటుంబ సంతానం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారండి. ఎప్పుడు కూడా కుటుంబం కోసమేనండి. ప్రతి క్షణం కూడా తపన పడుతూనే ఉంటారు. వీరి మనస్తత్వం చాలా మంచిది. అలానే వీరి యొక్క కళ్ళ ఎదురుగా ఎవరైనా కానీ కొంచెం ఇబ్బందులు పడుతూ కూడా వెంటనే కరిగిపోతారండి. మనుషులు ఎంత కోపంలో ఉన్నా కానీ వారితో గతంలో ఏదైనా గొడవలు అయినప్పటికీ కూడా ఇటువంటివి కూడా ఆ క్షణంలో వీరు పట్టించుకోరు. వారిని ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వెంటనే రియాక్ట్ అయిపోయి మరలా జాలిపడడం, వారికి ఏదైనా సలహాలు ఇవ్వడం చేస్తారు. ఇలా ఈ కుంభరాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారిని జీవిత భాగస్వాములు చేసుకున్న వారు కూడా అదృష్టవంతులండి. అంటే ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వారికి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందండి. ఇక అంతకుముందు కలిసిపడతనం తక్కువగా ఉన్నప్పటికీ వ్యక్తులు కూడా కలిసి వస్తుంది. సంపాదన చూస్తారు. డబ్బు చేతిలో ఉంటుంది. ఒక్క రూపాయి చేసే కొద్దీ వారిలో ఆశ అనేది కూడా పెరిగి ఇంకా సంపాదించుకుంటూ ఒక తపన కూడా పెరుగుతుంది. అలాగే ఈ రాశివారు బంగారాన్ని కూడా ఇష్టపడతారని, ఎప్పుడు కూడా ఏదైనా పొదుపు చేయాలనే తపన అనేది వీరి జీవితంలో నిరంతరం కూడా ఉంటుంది. డబ్బును బాగా పొదుపు చేస్తే, బంగారం పొదుపు చేస్తే ఫ్యూచర్లో ఏదైనా పనికొస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి. అయితే ఇక వివరాల్లోకి వెళితే ఈ 4 రోజులలో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. దానివల్ల ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. అలానే ఈ కుంభరాశి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీలో చురుకుతనం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం కొత్తగా మారడం ఈ 4 రోజుల్లో మీరు చూస్తారండి. విద్యార్థులకైతే మంచి అవకాశాలు కూడా వస్తాయి. దేనికోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే మీ కల నెరవేరుతుందండి. అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి. వ్యాపారం గొప్పగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారి యొక్క పూర్వీకుల యొక్క బలం కూడా ఎక్కువగా మీకు తోడు ఉండబోతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధాలు కూడా దగ్గరవుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా శ్రేయస్సుతో ఉండగలడం చూస్తారు. ఈ 4 రోజులు మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు విడిచిపెట్టుకోకండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయండి. ఎందుకంటే గ్రహాల బలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అనుకున్నవన్నీ కూడా సజీవంగా సాగుతాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది మీకు బాగా తెలుసు. కాబట్టి అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి. స్వార్థం అనేది కొంతమంది వ్యక్తులతో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టే వ్యక్తులు మరలా మీ దగ్గరికి అయ్యేటువంటి విధంగా చేతులు జోడించి మరి మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మరలా మీతో మాకు ఏదైనా కానీ అవకాశం ఉంటే మీతో స్నేహం కానీ బంధం కానీ కొనసాగిస్తామని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారండి. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి బంధాన్ని మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారండి. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి బంధాన్ని మరలా తిరిగి మీ జీవితంలోకి అంటే వాళ్ళని ఆహ్వానించినట్లయితే కనుక వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే అండి మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి కొంచెం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకండి. వారి దగ్గర కూడా రానివ్వకండి. మీకు వీలైతే ఒకవేళ రానిస్తే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుందండి. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇప్పుడు వరకు లభించలేదని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. కానీ రేపటి రోజున ఈ 4 రోజులు మంచి ఫలితం అయితే లభించబోతుంది. మీరు కల్లో కూడా ఊహించిన అద్భుతాలు చూడబోతున్నారు. ఈ కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. ఇష్టమైనటువంటి పని మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పని అస్సలు చేయరండి. బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఇష్టం లేని పని మాత్రం చేయరు అని చెప్పుకోవచ్చు. ముఖం మీదనే చెప్పేస్తారు. అయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి.
అలానే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరమేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి ఈ 4 రోజులు కూడా మీకు వీలైనప్పుడు 11 ప్రదక్షిణ స్వామివారి యొక్క ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. దానివల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టుకోకండి. మీరు ఎక్కువగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుందండి. సహజంగా కాబట్టి వాటిని ధైర్యంగా మీరే ఎదుర్కోండి. అనవసరంగా నిరాశకు గురకాకండి. అంతా కూడా మీ మంచిగా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే కొన్ని మాట తీరులో కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. కొన్ని బంధువులతో లేదంటే మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా మాట పెరిగి కొన్ని లేనిపోని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ముఖ్యమైన విషయాలు ఈ రాశి వారికి ఈ 4 రోజులు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో గొడవలు అస్సలు పడకండి. ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని విషయం తెలుసుకోండి. కాబట్టి నోటికి వచ్చేటి అన్నాన్ని విడిచిపెట్టుకోకండి. ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడితే జీవితంలో అద్భుతాలు చూస్తారండి. కాబట్టి ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుంది. జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. అదృష్టం అనేది మన వెంట ఉంటుంది. మన జీవితం అనేది పూర్తిగా మారుతుంది. కాబట్టి మంచి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు. ఇక ఈ రాశి వారు పెళ్లి విషయానికి వస్తే కనుక అందమైనటువంటి అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారండి. అమ్మాయిలు అయితే అందమైన అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే వీరి మనసులో గొప్ప ప్రేమ కూడా దాగి ఉంటుందండి. దాన్ని బయటికి మాత్రం అస్సలు చెప్పరండి, వ్యక్తపరచరు. వీరికి ఆత్మ విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందండి. అన్నీ కూడా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. ఉన్న దాంట్లోనే సంతోషంగా చూసుకుంటారు. సంతోషాన్ని వెతుక్కుంటారు. అనవసరమైన విషయాలను అస్సలు మాట్లాడరండి. వీరు టైంని ఎక్కువగా సేవ్ చేసుకోవడానికే వీరు చూస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోరు. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలి చెప్పి కర్మ మార్గాలను నడుచుకుంటూ డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరికి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదండి. దానివల్ల వీరికి మరింత కోపం కూడా వస్తుంది. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అఖండంగా ఉండబోతుంది. కాబట్టి ఎలాగో శనివారం కదండి, శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి స్వామివారికి తులసి మాల కూడా సమర్పించండి. ఇక మంచి రోజులు మొదలవుతాయి. అలాగే మంచిగా మీకు ఉన్నటువంటి కష్టాలు కూడా స్వామివారికి చెప్పుకొని కష్టాలు తీర్చమని చెప్పి ఆ 7 కొండల వాడికి చక్కగా మొక్కుకోండి. మీ సంకల్పం కూడా చెప్పుకోండి. అలాగే మిమ్మల్ని హాని కలిగించడానికి కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నిస్తున్నారండి. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏ అనే అక్షరం, బి అనే అక్షరం, ఎస్ అనే అక్షరాలతో ఎవరైతే పేరు ఉంటారో వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీ జాతకం ప్రకారం మీకు వచ్చి అదృష్టం కూడా రాకుండా పోతుంది. మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని గొప్పగా బతుకుతుంటే కొంతమంది అస్సలు ఓరవలేరండి ఈ 3 అక్షరాలతో ముఖ్యంగా. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి. అలానే కుటుంబంలో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయండి. అలాగే చిన్న చిన్న విషయాలకు బంధాలను దూరం చేసుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ కోపాన్ని కానీ అదుపులో ఉంచుకుంటే గనక కుంభరాశి వారు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక సోమవారం కానివ్వండి, లేదంటే శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. ఊహించేటువంటి ధనం కూడా లాభాలు మీకు చేకూరుతాయి. ఇక ఈ యొక్క 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు వేసుకోండి. ఒకవేళ వేరే రంగు వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. దానివల్ల మీకు ఎలాంటి సమస్య అనేవి రావండి. ఈ 2 రోజులు మాత్రం పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి, బాగా కలిసి వస్తుంది. అలానే ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు, నీలం, గులాబీ ఇవి మీకు బాగా అదృష్ట రంగులు చెప్పుకోవచ్చు.
అలానే 1, 5, 8 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలండి. కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి కోరిక, ప్రతి సమస్య నుండి మీరు బయటపడి మీరైతే ఏదైతే పొందాలి అని చెప్పి అనుకుంటారో అది తప్పకుండా ఆ దైవం యొక్క అనుకూలతతో మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అలానే ఎవరైనా పేదవారు కనిపిస్తే గనక మీకు శక్తి మేరకు వాళ్ళకి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, లేదంటే మీ పేరు మీద ఉన్న మన ఇంట్లో వాళ్ళ పేరు మీద గుడిలో అర్చన చేయించుకోవడం, శివాభిషేకం చేయించుకోవడం, ఇటువంటివి చేయడం వల్ల మరింత దైవ అనుగ్రహం అనేది మనపైన ఎక్కువగా ఉంటుందండి. జీవితాన్ని సంతోషంగా సుగమనం చేసుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి ఒత్తిడిని, మానసికమైన ప్రశాంతతను దూరం చేసుకోండి. ఎక్కువగా అధికమైనటువంటి ఆలోచనలను గురికాకండి. ఏది జరగాలన్నా కూడా మన చేతుల్లో లేదు. కాబట్టి ఏదైనా కానీ భగవంతుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించుకోకుండా, ఒత్తిడికి గురి కాకుండా మనల్ని మనం జాగ్రత్తగా మనం సమగ్రించుకుంటూ దైవంపై ఆధారపడి, మనుషులను కూడా కాదండి, దైవంపై ఆధారపడి నమ్మకాన్ని దైవంపై పెంచుకోండి. దైవాన్ని నమ్ముతూ, దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళ్తే చాలండి. మనకొచ్చేటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ కూడా వాటంతట అవే తుడుచుకొని పెట్టిపోతాయి. మరి చక్కగా ఈ 4 రోజుల్లో ఇంట్లో దీపం పెట్టుకోండి. మనసును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. చూశారు కదండి కుంభరాశి వారు ఈ 4 రోజులు ఎలా ఉండబోతుందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి కుంభరాశి జాతకులు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.